హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ స్నాక్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ చికెన్ స్ప్రింగ్ రోల్స్. ఇవి లోపల చికెన్ స్టఫింగ్తో పైన క్రిస్పీగా టమాటో కెచప్ కాంబినేషన్తో సర్వ్ చేస్తే సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఇలా మేము చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ టెక్స్చర్లో ఈజీగా చేసేసుకుంటారు. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదా మార్నింగ్ టిఫిన్ లాగా కానీ చేసి పెట్టారంటే ఇంటిల్లపాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ స్ప్రింగ్ రోల్స్ని రకరకాల స్టఫింగ్తో డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు. వెజ్, నాన్ వెజ్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం చేసుకోబోయేదైతే చికెన్ స్ప్రింగ్ రోల్స్. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం 100 గ్రాముల బోన్లెస్ ముందుగా మనం 100 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకొని ఉంచాలి. ఆ తర్వాత ప్యాన్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నని వెల్లుల్లి తరుగు, వైట్ స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ స్లైసెస్, క్యారెట్ స్లైసెస్, సన్నని క్యాబేజ్ తురుము వేసి వీటన్నింటినీ కూడా కలుపుతూ చెమ్మంతా పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే గ్రీన్ క్యాప్సికమ్ స్లైసెస్ వేసి కాస్త అలా ఫ్రై చేసేసుకుని ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి. ఇందులోనే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ డార్క్ సోయా సాస్ వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని చివరిగా గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకొని ఈ స్టఫింగ్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ని తయారు చేసుకోవటం కోసం స్ప్రింగ్ రోల్ షీట్స్ని తీసుకొని ఇందులో కొద్దిగా చికెన్ స్టఫింగ్ని కార్నర్లో పెట్టి చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్ని మేము ముందుగానే తయారు చేసి ఉంచుకున్నాము. మీలో ఎవరికైనా స్ప్రింగ్ రోల్ షీట్స్ని ఎలా తయారు చేసుకోవాలో కావాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ఈసారి రెసిపీస్లో చేసి చూపిస్తాం. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని 2 ఎడ్జెస్ని కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మైదా పేస్ట్ని అప్లై చేసి ఈ కార్నర్కి స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టఫింగ్ బయటికి పోకుండా నీట్గా స్టఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో ఉంచాలి. ఇలాగే మిగతా స్ప్రింగ్ రోల్స్ని కూడా తయారు చేసుకొని ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరోవైపు ఆయిల్ని బాగా హీట్ చేసేసుకొని తయారు చేసుకున్న స్ప్రింగ్ రోల్స్ని ఆయిల్లో ఒక్కోటి వేస్తూ స్టఫింగ్ బయటికి పోకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక వేసిన వెంటనే కదిపారంటే స్టఫింగ్ చెదిరి బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం పాడవుతుంది. సో మీడియం ఫ్లేమ్లో కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మా వాళ్ళైతే ఈ స్ప్రింగ్ రోల్స్ని చాలా బాగా ఇష్టపడ్డారండి. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా సింపుల్గా ఒకసారి చేసి చూడండి, తప్పకుండా లైక్ చేస్తారు. వీటిలో స్టఫింగ్ని మార్చి రకరకాలుగా స్ప్రింగ్ రోల్స్ని చేసుకుంటూ ఉంటారు. వెజ్, నాన్ వెజ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టఫింగ్తో చేసుకుంటూ ఉంటారు. అవన్నీ నేను మీకు ఈసారి వీడియోస్లో చూపిస్తాను. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మా ఛానల్ని కూడా ముందుకు నడిపించమని అడుగుతున్నాము. మీరు మాకు సపోర్ట్ని ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరో కొత్త వంటతో కలుద్దాం.